హలో. గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్ అవి 2 యాడ్ చేశారా? నేను ఇంకా యాడ్ చేయలేదు మ్యామ్. ఇది చేసిన హలో. తర్వాత చేస్తాను. హలో, వినిపిస్తుందా అండి? అవి నాకు ఐడియా ఉంది, తెలుసు చేసిన వినిపిస్తుందా? అంటే ముందు చేసిన సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్ అయిపోయిందా? సొల్యూషన్స్. డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే దానికి సపరేట్ ఒక మెయిల్ ఐడి ఇంకా ఇవన్నీ ఉండాలి. ఓకే. అనీషా ట్యూషన్ అది ఓకే. ఓకే కదండి. నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేస్తున్నాం. డైరెక్టరీస్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం సోషల్ బుక్ మార్కింగ్స్ చేయాలి. ఇక్కడ మనం టైటిల్, డిస్క్రిప్షన్ తీసుకొని నోట్ ప్యాడ్లో పెట్టేసుకొని ఇంకా ఈజీగా ఉంటుంది పోస్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనము డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అనేది తీసుకోవాలి. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ తీసుకొని అవి మామూలుగా డైలీ సబ్మిట్ చేస్తాం కదా, అది రెగ్యులర్ వర్క్ అనమాట. ప్రతిరోజు వెబ్సైట్లో నుంచి ఒక న్యూ లింక్ తీసుకొని మనం సబ్మిట్ చేస్తూ ఉండాలి డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్. మీరు ట్రై చేయండి. ఏదన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇక్కడ రిజాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. ఏదైనా వెబ్సైట్స్ కనుక ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ అవి చేయడం, ఇవన్నీ మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. మన డౌట్స్ వచ్చిన అడగడానికి. మళ్ళీ తర్వాత చేద్దాంలేండి. తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి రాలేదనుకోండి, మళ్ళీ అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అవి ఇవి అని. నెక్స్ట్ సెకండ్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్లో మనకి కొన్ని సైట్స్ ఉన్నాయి. ఇవి మేజర్ సైట్స్. ఇవి ఏ వెబ్సైట్కైనా ఈ సైట్స్ యూజ్ చేస్తాము. ఇవి కాకుండా సపరేట్గా మళ్ళీ మనకి కింద ఇక్కడ కొన్ని ఉంటాయి.
ఇది వచ్చేసి మనం హై డొమైన్ అథారిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాటిని. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ గూడా ఈ 2 లింక్స్‌లో మనకి చాలా వెబ్‌సైట్స్ దొరుకుతాయి. ఆ వెబ్‌సైట్స్‌ని మీరు లాగిన్ జేసుకోవాలి. బట్ ఇక్కడ మేజర్‌గా మనకి ఉన్న కొన్ని సైట్స్ చెప్తాను. ఈ సైట్స్ అన్నీ మీరు పోస్టింగ్స్ అయితే ఎవ్రీ డే చేయాలి వీటిల్లో. నెక్స్ట్ ఇందులో వచ్చేసి టంబ్లర్ ఒకటి. నెక్స్ట్ లర్క్. ఓకే. ఇవి డిగ్గో. ఓకే. ఇక్కడ ఇంకా కొన్ని సైట్స్ ఉన్నాయి. స్కూపిట్. ఈ స్లాష్ డాట్ ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు. ఈ రీడిట్ అనేది రీడిట్ వచ్చేసి మనకి ఒక ఫోరం సైట్ టైపు. ఇక్కడ వచ్చేసి మనం పోస్టులు కనుక చేస్తే ఇమ్మీడియట్‌గా బ్యాన్ చేస్తది. మనం పోస్టులు చేయకుండా అక్కడ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి అక్కడ మనం రిప్లైస్ ఇస్తూ ఉండాలి. అక్కడ కమ్యూనిటీస్‌లో వాళ్ళు ఏదో టాపిక్స్ డిస్కస్ చేస్తున్నారో ఆ టాపిక్స్ మీద పార్టిసిపేట్ చేయడం. అంటే మనకి రిలేటెడ్ కమ్యూనిటీస్‌లో జాయిన్ అయ్యి అట్లా మనం ఇది వర్క్ చేసుకోవాలి. ఇది మనము యాడ్స్ కూడా చేయొచ్చనమాట. ఈ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో యాడ్స్ కూడా రన్ జేసుకోవచ్చు. మన ప్రొడక్ట్‌కి వాటికి సంబంధించినయి. ఇక్కడ మనకి అకౌంట్ గనుక లేకపోతే సైన్ అప్ చేయండి. అకౌంట్ ఉంటే లాగిన్. స్లో ఉంటది. ఇక్కడ మన అకౌంట్ ఇక్కడ చూడొచ్చు. అకౌంట్ క్రియేట్ చేసుకోమంటే అకౌంట్ నేమ్ అవన్నీ అడుగుతది. అకౌంట్ నేమ్ ఇచ్చేస్తే మన అకౌంట్‌లోకొస్తది. ఇక్కడ మనకి ఫాలోవర్స్, లైక్స్ ఇయన్నీ స్ పెరుగుతాయనమాట. కాకపోతే ఇక్కడ మనం కంటిన్యూ‌గా పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడొచ్చేసి మనం టెక్స్ట్ పోస్ట్ చేసుకోవచ్చు. ఫోటోస్, కొటేషన్స్, లింక్స్, చార్ట్స్, ఆడియో, వీడియోస్ అన్నీ పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏంటంటే లింక్ పోస్ట్ చేస్తున్నాము. ఇక్కడ మన అకౌంట్ ఉండాలి. అప్పుడు మనం ఈ లింక్ గనక మనం తీసుకుంటే మన ఎన్ని పోస్టులు చేసామో కనిపిస్తదనమాట. దానికోసమని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. లింక్ పేస్ట్ చేస్తే టెక్స్ట్ కూడా అదే వచ్చేస్తది. స్లో ఉంది నెట్. ఇంకేమి ఇక్కడ దీనికి మామూలుగా అయితే ఇక్కడ మనం లింక్ పోస్ట్ చేయగానే మన టెక్స్ట్ అంతా వచ్చేస్తది. లేదంటే మనము డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లింక్స్‌లో గనక రాకపోతే.
స్టక్ అయింది. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్. ఇంకా నెక్స్ట్ పోస్ట్ చేయి. ఇది స్లో ఉంది నెట్ కొంచెం. రిజిస్టర్ ఉంది. ఇది మనకి కొంచెం టైం తీసుకుంటది. ఒక్కొక్కసారి 2 డేస్ పడతది మనకి అప్రూవల్ లింక్ రావడానికి కూడా. ఇమ్మీడియేట్‌గా రాదు. వచ్చే వరకు దీంట్లో ఏం పోస్ట్ చేయొద్దు. ఇక్కడ మనం నేము, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుదాం. సైన్ అప్ చేసేటప్పుడు మాత్రం వెరిఫికేషన్ కూడా ఖచ్చితంగా మెయిల్‌కొస్తది. మెయిల్‌కొచ్చినప్పుడు ఆ తర్వాతనే మీరు ఇందులో వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. హ్మ్. ఎందుకో ఇది ఓపెన్ అవ్వట్లేదు. సరే మీరిదొకసారి ఈ సైట్ ఓపెన్ చేయండి. జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ అప్రూవల్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకొని అప్పుడు యాడ్ యూఆర్ఎల్ అని ఉంటది. జస్ట్ యూఆర్ఎల్ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టడం. ఇంక చేసి వేరే ఏముండదు. జస్ట్ ఓన్లీ అదొక్కటే. ఇది వేరేది. జస్ట్ ఇక్కడ మన యూఆర్ఎల్ యాడ్ చేసి జస్ట్ క్లర్క్ అని క్లిక్ చేస్తే చాలు. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు దీంట్లో. ఇది సైన్ అప్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి డీటెయిల్స్ అనేవి ప్రాపర్‌గా రావు. అకౌంట్ ఉంది కదా! ఫ్రీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఫ్రీనే చేయండి. పెయిడ్ వెర్షన్‌కెళ్ళొద్దు. తర్వాత సైన్ అప్ చేసి ఫ్రీ వెర్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఒకవేళ మీకు ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్ వీటితోటి మీకు ఓపెన్ అయితే ఓపెన్ అయింది. లేదు అనుకోండి సైన్ అప్‌కి వచ్చేసేయండి. సైన్ ఇన్‌కి వచ్చేసేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఆ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్‌తో గనుక ఓకే అయితే మీరు ఇక్కడి నుంచి చేయొచ్చు. లేదు అవ్వలేదనుకోండి ఇక్కడ డైరెక్ట్ జీమెయిల్ నుంచి లాగిన్ అవ్వచ్చనమాట. హ్మ్. జస్ట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ సింబల్ వస్తది. ఒకవేళ రాలేదు అనుకోండి, మై లైబ్రరీస్ క్లిక్ చేస్తే అప్పుడొస్తది. మై లైబ్రరీస్ క్లిక్ చేసినాక ఇక్కడ ప్లస్ సింబల్. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి బుక్ మార్క్స్, బుక్ మార్క్ మనం యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాం. ఇక్కడ డిస్క్రిప్షన్
ఇక్కడ రీడిట్‌లో ఇక్కడ మనకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ సైట్ క్రియేట్ చేసుకోమంటది. సద్రూప్. ఇట్లా మనకి అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత క్రియేట్. ఇక్కడ పోస్ట్ క్రియేట్ చేయమంది. బట్ ఇక్కడ సెలెక్ట్ కమ్యూనిటీ అంటే ఆల్రెడీ మనం ఏదైనా కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ఉండాలి. ఆ జాయిన్ అయిన కమ్యూనిటీలో మనం పోస్ట్ చేయొచ్చు. బట్ ఎక్కువగా పోస్ట్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఏదన్నా ఇమీడియట్‌గా బ్యాన్ చేస్తారు. వర్క్ అవ్వదు. లేదు మనమే ఒక ఓన్ కమ్యూనిటీ క్రియేట్ చేసి మెయింటైన్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకొని మెయింటైన్ మన కమ్యూనిటీ పేరు డిస్క్రిప్షన్ ఇచ్చేసి మనము మెయింటైన్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనం ప్రమోషనల్ ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసి మనకి ఏదైనా రిలేటెడ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా సర్వీసెస్ కానీ రిలేటెడ్ ఉన్న వాటిలో జాయిన్ అయ్యి ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దానికి ఆన్సర్స్ ఇవ్వడము ఇట్లాంటివి చేయాలన్నమాట. దీంట్లో రూల్స్ ఉంటాయి. మన డైలీ కూడా పోస్ట్ చేయకూడదు ప్రమోషనల్ వేలో. జస్ట్ ఇన్ఫర్మేటివ్ వేలోనే ఉండాలి ఇది. ఇది కూడా దీనికి కూడా యాడ్ ప్లాట్ఫామ్ ఉంది. నువ్వు యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు దీంట్లో. బట్ ఇందులో యాడ్స్ అనేవి మన ఇండియన్ క్లయింట్స్ ఎవరు ప్రిఫర్ చేయరు. ఎవరు పెద్దగా యూజ్ చేయరు. సమ్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళే యూజ్ చేస్తారు దీన్ని యాడ్స్ కానీ ఇవన్నీ. ఇట్లా ఇవన్నీ కూడా మనకి మేజర్ సైట్స్. ఇక్కడికి వచ్చినాక కొన్ని సైట్స్ ఉన్నాయి. ట్విట్టరు, పింట్రెస్ట్ ఇవన్నీ ఏమో మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి వస్తాయి. జస్ట్ లింక్ ట్రీ ఉంది కదా ఇది సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. సేమ్ ఇది కూడా అంతే. ఈ లాగిన్ అయిపోయి అక్కడ మన టైటిల్, డిస్క్రిప్షన్, లింక్ ఇవన్నీ ఇస్తాము. నెక్స్ట్ స్కూపిట్. ఈ స్కూపిట్ కూడా అంతే. నెక్స్ట్ ఇన్స్టా పేపర్. పెరల్ట్రీ. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కనిపిస్తుంది. స్క్రీన్ షేర్ ఇప్పుడు కనిపిస్తుందండి. ఇప్పుడు కనిపిస్తుందా?
జస్ట్ ఇది సెలెక్ట్ ఫ్రీ వర్షన్. నెక్స్ట్ ఇక్కడ మనం లోగో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా డైరెక్ట్‌గా క్లోజ్. ఇక్కడ మనం డైరెక్ట్‌గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనము ఈ ఫార్మాట్స్ ఉన్నాయి. ఫైల్స్, ఇమేజెస్, వెబ్ పేజెస్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. మనం వచ్చేసి మనం వెబ్ పేజెసే యాడ్ చేస్తాం ఎక్కువ. కాపీ చేసి జస్ట్ ఇట్లా మనం యాడ్ చేస్తూ ఉంటే మనకి వ్యూస్ అనేవి వస్తాయి దీని నుంచి. హ్మ్. ఇది అకౌంట్ మెయిల్ ఐడీస్ జస్ట్ ఇది కూడా అంతే. జస్ట్ లాగిన్ అయిపోండి. లాగిన్ అయ్యి ఇంకా ఆల్రెడీ అకౌంట్ ఉంది మన దగ్గర. పాస్వర్డ్ గుర్తులేదు నాకు. జస్ట్ యాడ్ ఏ లింక్. ఓకే. ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. జస్ట్ ఇంకా ఇలా పోస్ట్ చేయడమే అండి. ఇది ఏదో ప్రాబ్లమ్ చూపిస్తుంది ఈమెయిల్ అడ్రస్ బౌన్స్డ్ అని. జస్ట్ ఇట్లా మనకి వచ్చేస్తుంది. డిస్క్రిప్షన్ యాడ్ చేసుకుంటాం. ఇంకా ఇంతే. ఇవి స్కూప్ ఇట్. ఇది కూడా అంతే. లాగిన్ చేసుకొని ఫ్రీ వర్షన్ సెలెక్ట్ చేసుకొని ఇది చేయండి. ఇట్లా మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి దీంట్లో. ఇవి మేజర్ ఇప్పుడు చూపించినవి. ఎక్కువగా ఇందులో ఎన్ని వస్తాయో అంతవరకు తీసుకోండి. ఒకవేళ ఇందులో ఎక్కువ రావట్లేదనుకోండి, ఇంకా నార్మల్‌గా ఇక్కడ యూఆర్ఎల్‌లో అయితే డైరెక్టరీస్ అని ఉంటది. లైక్ సోషల్ బుక్ మార్కింగ్ అని ఉంటది. డైరెక్టరీస్ అని ఉంటది. అలాంటి వాటిని ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎక్కువ సైట్స్ మీకు వర్క్ చేసే ఛాన్స్ ఉంటాయి. ఇట్లా నార్మల్ నేమ్స్‌తో ఇచ్చినయి ఏంటంటే కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. ఇలా అన్నీ మనకు లాగిన్ చేస్తే గాని అవి అర్థం కావు.
బట్ దీనికైతే మనకు టైం పడుతుంది. ఇది కూడా వర్క్ అవుతది. ఇది కూడా చేయండి. ఇట్లా సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అని ఇట్లా నేమ్ అది యూఆర్ఎల్‌లో సోషల్ బుక్ మార్కింగ్ అని ఉంటే అవి ఖచ్చితంగా బుక్ మార్కే. మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కొంచెం టైం సేవ్ అవుతది అంతే. ఇలా ఈ సోషల్ బుక్ మార్కింగ్స్ అన్నీ చేయండి. ఇది కూడా కంటిన్యూయస్ ప్రాసెస్. మీరు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ఈ సోషల్ బుక్ మార్కింగ్ కూడా కొత్త కొత్త సైట్స్ వెతికేసి ఇది మనం కంటిన్యూగా చేయాల్సిన ప్రాసెస్. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి వెబ్‌సైట్స్ సోషల్ బుక్ మార్కింగ్ ట్రైనింగ్స్ అని లైక్ ఇవన్నీ కూడా సేమ్ రిలేటెడ్ ఉన్నట్టున్నాయి సైట్స్. ఇలాంటి వాటిని ఎక్కువ ప్రిఫర్ చేయొద్దండి. రిలేటెడ్‌గా లేని వాటిని చూస్ చేయండి. మనకైతే చాలా వెబ్‌సైట్స్ అయితే అవైలబుల్‌లోనే ఉన్నాయి ఇందులో. ఈ లింక్ మీకు షేర్ చేస్తాను. ఈ వెబ్‌సైట్స్ దీంట్లో అవి తీసి మీరు ఈ వర్క్ చేయాలి. నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అయిపోయిన తర్వాత మనకి ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. ఇక్కడ మనకి చాలా సైట్స్ ఉన్నాయి ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. ఇందులో ఈజ్ అన్ ఆర్టికల్, హబ్ పేజెస్, ఆర్టికల్ బేస్ ఇవన్నీ కూడా మనకి వర్క్ అవుతాయి. ఇందులో లింక్డ్ఇన్ వచ్చేసి మనం సోషల్ మీడియాలో చెప్పేటప్పుడు లింక్డ్ఇన్ ఆర్టికల్ సబ్మిషన్ అక్కడ చూద్దాం. నెక్స్ట్ క్వరా. ఈ క్వరాకి మనకి కొంచెం టైం కావాలి. రేపటి క్లాస్లో ఈ క్వరా చూద్దాము. ఇక్కడ వచ్చేసి మీడియం ఉంది. ఇది కూడా మనకి ఒక మంచి సైట్. ఈ సైట్‌లో ఏదైనా యూఆర్ఎల్ మనం పోస్ట్ చేస్తే ఈ వెబ్‌సైట్ గూగుల్‌లో ఇండెక్స్ అవుతదనమాట. మనం రాసినవి మనం ఇండెక్స్ అయినాయో లేదో చూద్దాం. అన్నిట్లో వస్తున్నాయి కానీ ఇది మీడియంలో రాలేదు. మీడియం సైట్ ఏది ఇండెక్స్ అవ్వలేదు. స్లైడ్ షేర్ ఇవన్నీ ఇండెక్స్ అయినాయి కానీ పీడిఎఫ్స్ పెట్టినాయి. ఇది అవ్వలేదు. జస్ట్ మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మామూలుగా నేమ్ అడుగుతుంది. మన అకౌంట్ నేమ్ ఇచ్చేసి మనం ఏ కేటగిరీయో మళ్ళీ అలాగే వెరిఫికేషన్ కూడా అడుగుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఈ డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ మనం మన లోగో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి నెక్స్ట్ రైట్. ఇక్కడ మనం చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు దీనికి.
జస్ట్ మనం ఒక సింపుల్ ఆర్టికల్ ఇచ్చాం. రైట్ ఎన్ ఆర్టికల్ అనేసి గూగుల్ అప్డేట్స్ 2025 అప్డేట్స్ ఏమొచ్చినాయి. ఇక్కడ ఈ మీడియంలో ఏంటంటే మనం కంటెంట్ నార్మల్ కంటెంట్ రాస్తే పెద్దగా వ్యూస్ అనేది రావు. ట్రెండింగ్ టాపిక్స్ కొంచెము ఇట్లా అట్రాక్టివ్‌గా ఉండేవి అలాంటివి రాస్తేనే మనకి ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. అంటే ఇది వచ్చి పెయిడ్ వెర్షన్ ప్లస్ ఫ్రీ 2 ఉంటాయి. ఎక్కువ హై ప్రయారిటీ పెయిడ్ వెర్షన్‌కి ఉంటది. ఇక్కడ పోస్ట్ చేస్తది ఎన్ని లైక్స్, కామెంట్స్ వచ్చినాయి. ఇట్లా మన ఆర్టికల్స్‌కి కూడా వ్యూస్ అనేది వస్తది. ఇక్కడ నుంచి మనకు ట్రాఫిక్ వస్తది. ఒకవేళ మన ఆర్టికల్ నచ్చి మన వెబ్‌సైట్‌లోకొచ్చి ఒకవేళ అక్కడ ఇంట్రెస్ట్ ఉండి కోర్సులకి జాయిన్ అయ్యేవాళ్ళు గానీ, లేదా ఇంకేదైనా సర్వీసెస్ తీసుకోవాలంటే లీడ్స్ కూడా జనరేట్ అవుతాయి దీని నుంచి. ఇట్లా అంతా న్యూ అప్డేట్స్, ట్రెండింగ్ టాపిక్స్ ఇలాంటి వాటికి హైప్ ఉంటదిక్కడ. నార్మల్‌గా ఆర్టికల్స్‌కి అంత ఏముండదు. ఇట్లా మొత్తం ఇదంతా ఎడిట్ చేసుకుంటూ మనము ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయాలి దీన్ని. ఒకసారి ఇక్కడ చేసేటప్పుడు మన వెబ్‌సైట్‌ని ఇక్కడ ఇంటర్‌లింక్ చేయాలనమాట. ఇక్కడ మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇట్లాంటి కీవర్డ్స్ ఉంటాయి గదా! ఈ కీవర్డ్స్‌లో ఏది మన వెబ్‌సైట్‌కి కరెక్ట్‌గా రిలేటెడ్‌గా ఉంటదో ఆ కీవర్డ్‌కి మన వెబ్‌సైట్ అనేది లింక్ చేయాలి. అప్పుడు మనకు లింక్ వస్తది. అలాగే ట్రాఫిక్ వస్తది. ఎవరైనా ఆర్టికల్ రీడ్ చేసేటప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడి నుంచి ట్రాఫిక్ అనేది మన వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతది. ఇట్లా మనం ఏ కంపెనీకి చేస్తామో, ఆ కంపెనీ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయాలి. వాళ్ళకి వర్క్ జీమెయిల్ ఐడీ అనేది మనము
కంపెనీ నుంచి తీసుకుంటాము. వర్క్ చేయడానికి మనకొక జీమెయిల్ ఐడీ కావాలి. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి. ఇవి పర్సనల్ వాటిలో చేస్తే ఏంటంటే ఎక్కువ డిఫరెంట్ స్పామ్ మెయిల్స్ అన్నీ వచ్చేసి మన ఇన్‌బాక్స్ అంతా ఫిల్ అయితది. అంతా క్లమ్జీగా ఉంటది కాబట్టి సెపరేట్‌గా మనం ఒక జీమెయిల్ ప్రతి ఒక్క వెబ్‌సైట్‌కి ఒక జీమెయిల్ అనేది ఉండాలి వర్క్ చేయడానికి. ఇట్లా మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇచ్చి పబ్లిష్ చేద్దాం. ఇప్పుడు పబ్లిష్ చేసేటప్పుడు కీవర్డ్స్ యాడ్ చేయాలి. ఇంకా యాడ్ చేసినాక జస్ట్ పబ్లిష్. పబ్లిష్ అయిన తర్వాత మన ఈమెయిల్ ఉంది లైక్ ఈ యూఆర్ఎల్ ఉంటది కదా! ఈ యూఆర్ఎల్ తీసుకెళ్ళి మన ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్‌లో అక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా మీరు డైలీ ఎన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నారంటే మీడియంలో ఒకటి, ఇంకా సమ్ హబ్ పేజెస్‌లో ఒకటి ఇట్లా డైలీ కంటిన్యూగా పోస్ట్ చేయకుండా వీక్లీ ఒక్కొక్క ఆర్టికల్ వెబ్‌సైట్‌లో కవర్ అయ్యేటట్లు మనం ఆర్టికల్ సబ్మిషన్స్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ సబ్మిషన్ వల్ల బ్యాక్ లింక్స్ వస్తాయి. ప్లస్ మనకి ట్రాఫిక్ కూడా వస్తది. ఇట్లా మీరు ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ మిగతా సైట్స్‌లో కూడా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఇమేజ్ షేరింగ్ సైట్స్ అని ఉంటాయి. బట్ ఇవి ప్రెజెంట్ అంతగా వర్క్ అయితే అవ్వట్లేదు కానీ బట్ ఇమేజ్ షేరింగ్ సైట్స్ ఉంటాయి కొన్ని. వాటిలో మనం మన ఇమేజెస్‌ని సబ్మిట్ చేసుకుంటే మనకి ట్రాఫిక్ అనేది వస్తది. ఇమేజ్ షేరింగ్ సైట్స్ ఇదొకటి, 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 ఇదొకటి. ఈ పింట్రెస్ట్ ఎలాగో మనం సోషల్ మీడియాలో యాడ్ చేస్తామో అప్పుడు పోస్ట్ చేస్తామనుకోండి. ఈ డ్రాప్ బాక్స్ ఇది 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 కూడా ఫ్రీ వర్షన్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. మనకు ఫ్రీ వర్షన్ యాక్సెస్ ఉంటే. ఇంకోటి ఇవన్నీ కూడా మనకి ఇమేజ్ షేరింగ్ సైట్స్. జస్ట్ ఈ సైట్స్‌ని ఓపెన్ చేసుకొని అప్లోడ్ ఇమేజ్ అని వస్తది. ఆ ఇమేజ్ అప్లోడ్ చేయడం. కొన్ని వెబ్‌సైట్స్ ఏంటంటే టైటిల్, డిస్క్రిప్షన్ కూడా అడుగుతాయి. బట్ చాలా తక్కువ సైట్స్ అడుగుతాయి. ఎక్కువ ఇమేజెస్ అడుగుతాయి. ఈ సైట్స్ నుంచి మనకి ఏంటంటే మనకి ఈ సైట్స్ నుంచి ట్రాఫిక్ వస్తది. ఎవరైనా ఈ సైట్స్ ఓపెన్ చేసి మన ఇమేజెస్ చూసారనుకోండి మన ఇమేజెస్‌కి వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ క్రియేట్ నుంచి చేసి చేయాలి కదా! కన్వర్షన్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. అకౌంట్ క్రియేట్ అట్లా చేసిన మనకి తర్వాత ఈ సర్టిఫికేట్ ఒకప్పుడు ఈ ఇమేజ్ షేరింగ్ సైట్స్ చాలా బాగా యూజ్ అయ్యాయి. మంచి మంచి సైట్స్ ఉండేవి. అదే. మళ్ళీ సెపరేట్‌గా ప్రొఫైల్ క్రియేషన్స్ కూడా ఉంటది. ఏంటండి? ప్రొఫైల్ క్రియేషన్స్ కూడా ఉంటాయి కదా! సెపరేట్‌గా. అకౌంట్ క్రియేట్ చేసి చేయాలి. బట్ ఇది తీసుకుంటుందని చూస్తున్నాను. డైరెక్ట్‌గా ఇచ్చేసాడు కదా! అకౌంట్‌లో లేకుండా. ఏంటండి? ఉంటాయి. జస్ట్ ఇదిగో ఇట్లా వచ్చేస్తుంది. ఎడిట్, డిలీట్, లింక్స్ షేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా. ఇట్లానే ఉంటాయి. అన్నీ కూడా సింపులే అన్నమాట. జస్ట్ ఇలా పోస్ట్ చేసేయడం. ఈ లింక్ కాపీ చేసుకొని మీరు మీ ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవడం. నెక్స్ట్ సేమ్ అలాగే వీడియో షేరింగ్ సైట్స్ ఉంటాయి. ఈ వీడియోస్ అనేది మనం రీల్స్ గాని ఏమన్నా క్రియేట్ చేసినప్పుడు చేసుకోవచ్చు. వీటి కోసం సెపరేట్‌గా ఏం చేయక్కర్లేదు. డైలీ మనం సోషల్ మీడియా కోసం ఇమేజెస్ క్రియేట్ చేస్తాం కదా! ఆ ఇమేజెస్, ఆ వీడియోస్‌ని యూజ్ చేసుకుంటే సరిపోయిద్ది.
నెక్స్ట్ ఇక్కడ వచ్చినాయి కదా ఫ్రీ వీడియో హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ అని. బట్ ఇమేజ్ వీడియో షేరింగ్ సైట్స్ మనకి ఎక్కువ ఏమి ఉండవు, చాలా తక్కువ ఉంటాయి, ఒక 4-5 వాటిలో చేస్తే సరిపోయిద్ది. ఈ లాగిన్ అవ్వడమే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. లాగిన్ అయ్యి మళ్ళీ అన్ని యాక్సెస్ అన్నీ వచ్చిన తర్వాత అప్డేట్ చేయడం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ టైం సెట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, ఇంకా సెకండ్ టైం నుంచి ఈజీగానే పోస్ట్ చేసేసుకోవచ్చు. అంటే లాగిన్ పాస్వర్డ్స్ సేవ్ చేసి పెట్టుకుంటారు కదా, ఇంకా నెక్స్ట్ టైం డైరెక్ట్గా లాగిన్ చేసేసుకుంటే ఈజీగానే ఉంటుంది. బట్ ఇది మీకు చాలా టైం తీసుకుంటుంది, దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకవేళ ఎస్సీఓ వర్క్ ఇస్తే కనుక మీకు ఇవే చేయాల్సి ఉంటుంది. అండ్ పీపీటీ సబ్మిషన్స్ ఉంటాయి. పీపీటీ సబ్మిషన్ సైట్స్, ఈ పీపీటీ సబ్మిషన్ సైట్స్ అది కూడా ఒక చూపిస్తారు. 8 to 10 సైట్స్ ఉంటాయి యాక్టివ్గా ఉండేవి. అలాగే పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్ కూడా ఉంటాయి. ఈ పీపీటీ క్రియేట్ చేయడం వచ్చు కదా మీకు, క్యాన్వా యూజ్ చేసి చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, చూపిస్తాను. ఇక్కడ పీపీటీ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి కదా, ఈ స్లైడ్ షేర్ డాట్ నెట్, స్క్రైబ్, ఎడిఫైర్, ఇవన్నీ కూడా మనకి పీపీటీ సబ్మిషన్ సైట్స్. ఈ పీపీటీ సబ్మిషన్ సైట్స్ నుంచి కూడా మనకి ట్రాఫిక్ వస్తుంది. ఈ ఫోర్ షేడ్ ఇది ఇమేజెస్కి వస్తుంది, వీడియోస్కి వస్తుంది, పీపీటీస్కి వస్తుంది. ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటే పాసిబిలిటీ అక్కడ మనం పీపీటీస్ సబ్మిట్ చేసుకోవాలి. అండ్ మన పీపీటీ చేయడానికి మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇక్కడ మనము ఈ చాట్ జీపీటీ యూజ్ చేసి పీపీటీ కంటెంట్ అనేది జనరేట్ చేసుకుంటాం. నార్మల్గా అయితే మనం పీపీటీస్ని ఒకప్పుడు చేయాలి అంటే కంప్లీట్గా కంటెంట్ రాయాల్సి వచ్చేది ఒక టాపిక్ తీసుకొని. ఇప్పుడైతే మనకు అవసరం అయితే లేదు, జస్ట్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇట్లా మనకి పీపీటీ కంటెంట్ క్రియేట్ అయిపోతుంది. ఈ పీపీటీ కంటెంట్ అనేది తీసుకొని మొత్తం ఎన్ని స్లైడ్స్, ఒకవేళ మనకి ఇక్కడ ఇచ్చినవి సరిపోలేదు అనుకోండి, మళ్ళీ ఎక్స్ట్రా కావాలని ఇవ్వచ్చు. లేదు ఇంకా ఏమన్నా యాడ్ చేయాలంటే పాయింట్స్ యాడ్ చేయొచ్చు. నేను జనరల్గా సింపుల్ టాపిక్ ఒకటి ఇచ్చాను, ఇలా బుల్లెట్ పాయింట్స్ ఇచ్చారు కదా, మనకి ఇలా వద్దు పారాగ్రాఫ్స్ వైజ్గా కావాలంటే మనము ప్రాంప్ట్లు పారాగ్రాఫ్స్ కంటెంట్ పారాగ్రాఫ్స్లో ఏమంటే అలా ఇస్తుంది. అలాగే మనకి ఏదైనా టేబుల్ ఫార్మాట్లో కావాలంటే అలా ఇస్తుంది అనమాట. ఇది వచ్చేసి జస్ట్ ప్లెయిన్ ఫార్మాట్లో వచ్చింది. దీన్ని మనము జెన్యున్గా మోడల్గా చేయాలి అంటే క్యాన్వాలో చేయొచ్చు.
ఇక్కడ మనకి ప్రజెంటేషన్ ఉంది కదా, ఇక్కడ మనకి ఇట్లా మనం ఏ టెంప్లెట్స్ బాగుంటే అవి తీసుకుని మనం జస్ట్ ఎడిట్ చేసుకోవడమే అంతే. జస్ట్ ఇంక వేరే ఏం చేసేది ఏమి ఉండదు. అక్కడ కంటెంట్ తీసుకొని కాపీ చేసుకోవడం, ఇమేజెస్ ఎడిట్ చేసుకోవడం, కావాల్సితే డిజైన్స్ చేంజ్ చేసుకోవడం. ఇది సింపుల్ ఫార్మాట్. అండ్ ఇక్కడ మనము ఇక్కడ కూడా డౌన్లోడబుల్ పీపీటీ అని ఇచ్చాడు కదా, జస్ట్ చేస్తే పీపీటీఎక్స్ ఫార్మాట్లో ఏమంటే ఇది బేసిక్ మన మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఫార్మాట్లో జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. మనం ఇంకా ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఆ పాయింట్స్ అనేది ఇచ్చేస్తుంది. కాదు నీట్గా ఉండాలి అనుకుంటే ఇట్లాంటి ఒక టెంప్లెట్ తీసుకుని మనం ఈ కంటెంట్ని ఆప్టిమైజ్ చేసుకుంటాం. ఇక్కడ ద ప్రాబ్లమ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని మనం ఇది మనం ఫాంట్స్ స్టైల్స్ మార్చుకోవడం, ఇంక ఇమేజెస్లో ఎలా చేస్తామో సేమ్ అంతే. ఇక్కడ లోగో యాడ్ చేసుకోవడం, ఇంకేమైనా డేటా ఉంటే యాడ్ చేసుకోవటం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ఉంది. ఇంట్రడక్షన్ పారా ఇది ఇక్కడ మనం యాడ్ చేసుకోవడం, జస్ట్ ఈ పాయింట్స్ అన్ని యాడ్ చేసుకోవటం. ఇది ఒక ప్రాసెస్. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది కదా డౌన్లోడబుల్ పీపీటీ. జస్ట్ మనకి ఇది వచ్చింది. ఇది నార్మల్గా ఇంకేమన్నా మనం డిజైన్స్ చేసుకోవాలంటే మనకి మామూలుగా తెలుసు కదా, ఇక్కడ నుంచి యానిమేషన్స్ అని ఇవన్నీ పెట్టుకొని మనం చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఏదైనా కలర్స్ షేప్ కలర్ ఫిల్ చేయాలి, జస్ట్ ఈ కలర్ ఫిల్ చేస్తాం. లేదంటే ఇట్లా ఫార్మాట్లో చేసుకోవడం, షేప్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడం. మనకి ఎక్కువ డిఫరెన్స్ కావాలనుకుంటే ఇట్లా మనం ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇవన్నీ కూడా మనం నార్మల్గా పవర్ పాయింట్లో చేసే ఎఫెక్ట్స్ ఇక్కడ చేసుకోవచ్చు. డైరెక్ట్గా బేసిక్ పవర్ పాయింట్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది, మనం చేయాల్సిన అవసరం లేకుండా 5 minutes. లేదు మనం నీట్గా ఉండాలి ఇలాంటివన్నీ కావాలంటే ఈ కంటెంట్ అంతా ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి. రేపు ఏఐ టూల్స్లో ఎలా జనరేట్ చేసుకోవాలో టూల్స్, డైరెక్ట్ టూల్స్ నుంచి ఇప్పుడు ఇందులో మనకి నార్మల్ బేసిక్ పీపీటీ వచ్చింది, ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్స్ వచ్చింది. బట్ ఈ డిజైన్స్తో కలిపి మనకి ఏఐ టూల్స్ ఇస్తున్నాయి. బట్ మ్యాక్సిమమ్ పెయిడ్ టూల్సే ఉంటాయి, ఫ్రీ టూల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అవి ఏమేమి టూల్స్ ఉన్నాయి వాటిలో ఎలా చేయాలో రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఇంతవరకు ప్రాక్టీస్ అయితే చేయండి వీటిని. హలో, ఓకే అండి. ఒకసారి ఇవన్నీ కంప్లీట్గా కనీసం అట్లీస్ట్ 1-2 అన్నా చేయండి, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతారు కాబట్టి. ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కొంచెం గుర్తుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. రేపు నెక్స్ట్ క్లాస్లో ఏ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ.